భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర మంత్రులు సీతారామ ప్రాజెక్టు సందర్శనకు వస్తోన్న నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకుల్ని, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచలో తెల్లవారుజామున 4 గంటల నుండే పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగించారు. రాష్ట్ర మంత్రుల సీతారామ ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పాల్వంచలో సుమారు 55 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 4 గంటల నుంచే బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ముందస్తు అరెస్టులను నిరసిస్తూ ప్రభుత్వానికి, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం అక్రమంగా ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు, నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీతారామ ప్రాజెక్టు సందర్శన కోసం ఈ రాష్ట్ర మంత్రులు వస్తున్నారని చెప్పేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ బీఆర్ఎస్ నాయకత్వాన్ని మొత్తం కూడా తీసుకొచ్చి పొద్దున్నే పక్క మంచాల మించి తీసుకొచ్చేసి అరెస్టు చేయడం జరిగింది. ఇది అన్యాయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. వాస్తవంగా ఆ ప్రాజెక్టు రూపకల్పన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి దయ. ఈ జిల్లా బాగుపడాలని చెప్పేసి, ఈ జిల్లా సస్యశ్యామలం కావాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. కానీ ఈ జిల్లా, ఈ నీళ్లు మనవి, ఈ నేల మంది, ఇక్కడ ఏదైతే ఉందో ఈ నేల మాది, ఈ నీళ్లు మాయి, మేము వాడుకునే అవకాశం కూడా కావాలి. పక్క వాళ్ళకి కాదు, ఫస్ట్ మమ్మల్ని చూడండి అని చెప్పేసి, భూమి ఇచ్చినటువంటి మమ్మల్ని చూడమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వాస్తవంగా సీతారామ ప్రాజెక్టు మీద ప్రతిది కూడా మాకు హక్కుంది. మేము అడగటానికి హక్కుంది, మేము డిమాండ్ చేయడానికి హక్కుంది, మేము వినతి పత్రం ఇవ్వడానికి హక్కుంది. కానీ మమ్మల్ని అక్కడికి పోకుండా, మేము అక్కడికి పోతే వాళ్ళ యొక్క చేతగానితనం బయటపడుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఎక్కడికక్కడ జిల్లాలో ఈ అక్రమ నిర్బంధం చేయడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది తప్పు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అందరి ప్రతిపక్షాలను కూడా గౌరవించాలి. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 80% వర్క్ పూర్తయింది. ఆ వర్క్ తప్ప ఈ ప్రభుత్వం ఒక సింగిల్ పైసా కూడా ఖర్చు పెట్టలేదు. సిగ్గు లేకుండా వచ్చి సందర్శనల పేరిట రావటం తప్ప ఆ కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వటం లేదని చెప్పేసి ఒక అడుగు కూడా వర్క్ ముందుకు పోవటంలే. ఎప్పటికైనా మేలుకొని మొత్తం పూర్తి చేసి ఈ జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు సీతారామ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఈరోజు మేము రైతుల పక్షాన వెళ్ళి జిల్లా పార్టీ పిలుపు మేరకు చెలో మనుగురు కార్యక్రమంలో వెళ్తూ ఉంటే ఈరోజు ఉదయాన్నే మా జిల్లా పార్టీ నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. దీన్ని మేము కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరియు జిల్లా నాయకులందరి తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు జిల్లాలో ఏం జరుగుతూ ఉన్నది? సీతారామ ప్రాజెక్టు రూపకల్పన చేసింది, కట్టింది కేసీఆర్ గారు. కనీసం వీళ్ళు నీళ్లు వదిలే సోయలేదు. మరి వీళ్ళు కనీసం నీళ్ళు వదిలే సోయి లేకుండా, దానికి బడ్జెట్ కూడా ఎలకాట్ చేయకుండా, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా, ఆ పూర్తి పని 100% పనులు పూర్తి చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. పేరుకి ముగ్గురే మంత్రులు. అక్కడ సీఎం ఏమో చేతగాని సీఎం ఒకరిని పెట్టారు. ఆయన మాత్రం పంటల మీద మా రక్తం జల్లమని చెప్తే, మా రక్తం జల్లితే పంటలు పండుతాయన్నాడు. ఆ రక్తం వెదజల్లడానికి కూడా మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మా రక్తమే కావాలంటే మా రక్తం దారబోయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరొకసారి హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో మీ పర్యటనలు ఎప్పుడున్నా సరే మీరు రైతుల పక్షాన మేము ఉండి వారి పక్షాన పోరాడతామని, మిమ్మల్ని ప్రజల ముందు నిలదీస్తామని ఖచ్చితంగా తెలియజేస్తూ, మరొకసారి అక్రమ అరెస్టులు చేసిన వాళ్ళందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలని తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సీతారామ ప్రాజెక్ట్ ని సందర్శించడానికి 4 మంత్రులు వస్తున్నారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. మేమందరం కూడా సీతారామ ప్రాజెక్టు మన జిల్లాకు అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఆ సీతారామ ప్రాజెక్టు, అందులో ఉన్నటువంటి నీరును మన జిల్లాకి ఇస్తే గనక 80,000 ఎకరాలకు నీరు అంది పంట పండేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ సీతారామ ప్రాజెక్టు నీళ్లను మన జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా ఇవ్వకుండా పక్క జిల్లాలకు తరలిస్తున్నారు.
మన జిల్లాకి ఇచ్చిన తర్వాత పక్క జిల్లాకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము గత సంవత్సరం నుండి అదే అడుగుతూనే ఉన్నాము. పదే పదే మంత్రులకు విన్నవిస్తూనే ఉన్నాము. కానీ మమ్మల్ని ఈరోజు అక్రమంగా అరెస్టు చేసి మా గొంతుకను వినిపించకుండా చేశారు. అక్కడికి వెళ్ళి మేము నిరసన వ్యక్తం చేసి మేము అక్కడ వాళ్ళకు ఒక వినతి పత్రం సమర్పిద్దామని అనుకుంటే ముందే తెల్లారక ముందే 5 గంటలకు 4 గంటలకు వచ్చి మా కార్యకర్తలందరినీ జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను ఒక్క ఎకరానికి కూడా మన జిల్లాలో ఇవ్వలేదు, పక్క జిల్లాలకు ఇస్తున్నారు. 3వ పంటకు కూడా సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను ఇస్తున్నారు. 1వ పంటకే మనకు అందియలేదు, 3వ పంటకు వాళ్ళకి అందిస్తున్నారంటే పక్క జిల్లాలకు ఇవ్వడంలో మేము ఇవ్వద్దనట్లేదు. కానీ ఫస్ట్ మా జిల్లాకి ఇచ్చిన తర్వాతనే మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు నీరు అందిన తర్వాతనే పక్క జిల్లాలకు ఇవ్వాలని చెప్పేసి మేము అంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నీరు ఇక్కడే బారే గోదావరి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మన పంప్ హౌస్, మన పూసుగూడెంలో ఉన్నటువంటి పంప్ హౌస్ ఉంది. కానీ ఇక్కడ పూసుగూడెంలో కానీ ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా నీళ్ళు అనేది ఎవరికీ అందట్లేదు. రైతాంగాన్ని మొత్తాన్ని కష్టకాలంలో పంపించే విధంగా ఉంది ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వ వైఖరి. మరి జిల్లాకు 3 మంత్రులుండి ఏం చేశారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఒక్క ఎకరానికైనా ఒక్క చెంబు నీళ్ళైనా ఇచ్చారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అంతేకాకుండా జిల్లాలో మంత్రుల పర్యటన ఉంది అంటే చాలు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ప్రతిసారి కూడా ప్రజాప్రతినిధులు ఉన్న మేమైనా మా గొంతుక వినిపించాలంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తే అదే ప్రోగ్రామ్కి రమ్మని ఈరోజు మాకు ఇన్విటేషన్లు ఇచ్చి అదే ప్రోగ్రామ్కి మమ్మల్ని పోకుండా అరెస్ట్ చేస్తే మేము ఎట్లా వినిపించాలి? జిల్లాలో జరిగేటువంటి సమస్యల్ని, ప్రజల సమస్యలు అన్నింటినీ కూడా అధికారుల దృష్టికి కావచ్చు, అదేవిధంగా మంత్రుల దృష్టికి కావచ్చు, ఎట్లా తీసుకుపోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ అరెస్ట్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ అయినటువంటి మా నాయకులందరినీ, మా కార్యకర్తలందరినీ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ.